అంగన్వాడీ సోదరిమణులందరికీ నమస్కారం. అంగన్వాడీ అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరాలకెళ్తే ఇక్కడ ఒక న్యూస్ అయితే చూస్తున్నాం. ఆశా వర్కర్ల వేతనం పెంచుతున్నాం. రాజ్యసభలో మంత్రి జేపీ నడ్డా సమస్య లేవనెత్తిన సిపిఐ ఎంపీ సంతోష్ కుమార్. ఈ విధంగా మరి ఆశా వర్కర్లకైతే త్వరలో గుడ్ న్యూస్ అయితే రాబోతుందని చెప్పుకోవచ్చు. మరి అంగన్వాడీ వ్యవస్థ అనేది ఆశా వర్కర్ల కంటే ముందే ఏర్పడిన వ్యవస్థ. ఇప్పటికీ అంగన్వాడీ వ్యవస్థ ఏర్పడి దాదాపు 50 సంవత్సరాలు అయితే పూర్తి కావస్తుంది. సరే, ఆశాలకు వేతనం పెంచితే మంచిదే. అదేవిధంగా మరి క్షేత్రస్థాయిలో మరి ప్రీ స్కూల్ న్యూట్రిషన్ అందించడంలో ప్రతి గ్రామంలో, పల్లెటూళ్ళలో సైతం గిరిజన ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో మరి బడుగు బలహీన వర్గాలకు చెందిన చిన్నారులకు ప్రీ స్కూల్ న్యూట్రిషన్ అందిస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్ల, ఆయాల యొక్క జీతాలు కూడా పెంచాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద ఉంది. అసలు కేంద్ర ప్రభుత్వం అంగన్వాడీల జీతాలు పెంచక చాలా కాలమైంది. మరి ఉద్యోగులకి, పెన్షనర్లకి అందరికీ కూడా ప్రతి 6 నెలలకోసారి, ప్రతి 5 ఏళ్లకోసారి డిఏలు, పిఆర్సీలు అయితే పెంచుకుంటూ పోతున్నారు. మరి అంగన్వాడీలకు సంబంధించి ఎలాంటి జీతాలు పెంచకపోవడం, వారు కూడా 9 to 4 ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అసలు హాఫ్ డే స్కూల్స్ లేవు, సమ్మర్ హాలిడేస్ లేకుండా పనిచేస్తున్నారు. కాబట్టి మరి అంగన్వాడీ టీచర్ల, ఆయాల యొక్క వేతనాన్ని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఆల్రెడీ హైకోర్టులు, సుప్రీంకోర్టులు కూడా సమాన పనికి సమాన వేతనం అనేటువంటి విధంగా తీర్పులు కూడా ఇస్తున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం కూడా కనీస వేతనం 32,000గా ప్రకటించింది. దానికి మరి అనుబంధంగానే మరి ఆశా వర్కర్లకు ఏ విధంగా పెంచాలని చూస్తున్నారో, మరి ఆశా వర్కర్ల కంటే ముందు ఏర్పడినటువంటి అంగన్వాడీ వ్యవస్థలో ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్, ఆయాలకు కూడా మరి కనీస వేతనాన్ని దాదాపు 32,000కు కూడా పెంచితే చాలా మంచిగా వాళ్ళకు విధులు నిర్వహించే అవకాశం ఉంది. ఇక్కడ చూద్దాం. జాతీయ ఆరోగ్య మిషన్ చెందినటువంటి ఆశా వర్కర్లకు వేతనాన్ని పెంచాలని నిర్ణయించిందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా మంగళవారం రాజ్యసభలో తెలిపారు. ఇక భారత ఆరోగ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న మరి ఆశాలకు సంబంధించి వేతనాలు, మరి వీటన్నిటికి సంబంధించి డిమాండ్ల మధ్య ఈ నిర్ణయం అయితే వచ్చింది. ఆశా వర్కర్లు అట్టడుగు స్థాయిలో చాలా మంది మంచి పని చేస్తున్నారు. మాతా శిశు మరణాల రేటు తగ్గడానికి కూడా వారు కృషి చేస్తున్నారని చెప్పేసి ఒక వారం క్రితం ఎన్హెచ్ఎం చెందినటువంటి మిషన్ స్టీరింగ్ గ్రూప్ సమావేశం జరిగిందని నేను సభకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇక్కడ ఆశా వర్కర్లు వారి యొక్క కార్యకలాపాల కారణంగా వారికి వేతనాలు పెంచాలని నిర్ణయించాం. దీనికి మిషన్ స్టీరింగ్ గ్రూప్ కూడా అనుమతిచ్చింది. మేము దాన్ని ముందుకు తీసుకెళ్తామని మంత్రి నడ్డా పార్లమెంట్లో ప్రకటించారు. ఇది ఒక ఆశా వర్కర్లకు సంబంధించి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ఆశా వర్కర్లు ఏ విధంగా గ్రామ స్థాయిలో పనిచేస్తున్నారో అంతకంటే ఎక్కువ అంగన్వాడీ టీచర్లు మరి కూడా కృషి చేస్తున్నారు. కాబట్టి పెండింగ్లో ఉన్న 100 కోట్ల బకాయిల గురించి కూడా ఆందోళన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్రాల్లోని ఆశా వర్కర్ల ఆర్థిక పరిస్థితిని ప్రభావితం చేసిందని తెలిపారు. ఇక ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని, వారికి అధికారిక గుర్తింపు ఇవ్వాలని కూడా ఆయన ప్రభుత్వాన్ని కోరారు. దీనిపై నడ్డా మాట్లాడుతూ కేరళకు రావాల్సిన అన్ని బకాయిలు చెల్లించామని, అయితే అందుకున్న నిధులను కూడా లెక్కించడానికి రాష్ట్ర వినియోగ ధృవీకరణ పత్రాన్ని సమర్పించలేదని తెలిపారు. ఇంకా ఈ విధంగా కేరళకు సంబంధించిన యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఎంపీలు మరి ఆశా వర్కర్ల గౌరవ వేతనాన్ని 21,000కు పెంచాలని, వారికి 5 లక్షల పదవీ విరమణ ప్రయోజనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్లో నిరసన తెలిపారు. మరి దీని సందర్భంగా ఇక్కడ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మరి ఆశా వర్కర్ల వేతనాలు పెంచడానికి మన బీజేపీ ప్రభుత్వం ముందుందని చెప్పేసి, డిసైడ్ అయిందని చెప్పేసి ప్రకటించడం ఆశా వర్కర్లకైతే గుడ్ న్యూస్. మరి ఈ విధంగా ఎటువంటి ఆర్థిక పరిమితి లేదు, రాష్ట్రాలు తమ సామర్థ్య నిర్మాణం పెంచుకోవాలని మేము ప్రయత్నిస్తున్నామని చెప్పారు. నాణ్యతను మెరుగుపరచడంలో సహాయపడడానికి మేము జాతీయ నాణ్యత హామీ ప్రమాణాలపై కూడా పనిచేస్తున్నామని ఇక్కడ మంత్రి అయితే చెప్పారు. ఏది ఏమైనా ఆశా వర్కర్లకు ఏ విధంగా మరి జీతాలు పెంచాలని ప్రభుత్వం భావిస్తుందో అదే తరహాలో మరి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు సంబంధించి కూడా పార్లమెంట్లో డిస్కషన్ చేసి ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్లతో సంప్రదింపులు, చర్చలు కూడా జరిపి వారికి యొక్క ఆర్థికేతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలి. ఇక 60% కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది, 40% రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నారు. కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే బడ్జెట్లో అంగన్వాడీ జీతాలకు సంబంధించి ఎలాంటి జీత పెంపు లేకపోవడం చాలా అన్యాయం. మరి కనీసం ఈసారి ఈ 2-3 నెలల్లో అంగన్వాడీ టీచర్లకు సంబంధించి, ఆయాలకు సంబంధించి కూడా ఒక కీలక ప్రకటన పార్లమెంట్లో చేయాలని చెప్పేసి ఆల్ ఇండియా అంగన్వాడీ యూనియన్ కూడా మరి అక్కడ ప్రతిపక్ష ఎంపీలకు అందరికీ కూడా వినతి పత్రాలు ఇవ్వాలి. పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో అంగన్వాడీ టీచర్ల, ఆయాల జీతాల పెంపుకు సంబంధించి కూడా చర్చను లేవనెత్తే విధంగా అందరికీ వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. థ్యాంక్ యూ.